గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అదానీ అంబానీలపై రాహుల్ గాంధీ పోరాటం ఓ బూటకమని కేటీఆర్ మండిపడ్డారు రాష్ట్రంలో భూ సేకరణను ఎందుకు అడ్డుకోవడం లేదని నిలదీశారు రాష్ట్రంలో ఇవాళ రేపు గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి కాసేపట్లో తొలి పరీక్ష ప్రారంభం కానుంది రేవంత్ ఫోర్త్ సిటీపై చుట్టుపక్కల గ్రామాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి రోడ్డు సర్వే కోసం వచ్చిన అధికారులను ప్రజలు అడ్డుకున్నారు ప్రధాని మోదీ నైజీరియాలోని అబుజా చేరుకున్నారు అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై డ్రోన్లతో దాడి జరిగింది ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే ఉత్తర ఇజ్రాయెల్ సిజేరియా పట్టణంలోని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది ఆయన ఇంటిపై 2 ఫ్లాష్ బాంబులతో దాడి చేయగా అవి ఇంటి తోటలో పేలినట్లు అధికారులు తెలిపారు ఆ సమయంలో నెతన్యాహు ఆయన కుటుంబ సభ్యులు ఆ ప్రదేశంలో లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు ఈ బాంబు దాడులను సీరియస్ గా తీసుకున్నామని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది హద్దులను దాటుతున్నారంటూ టెల్ అవీవ్ రక్షణ మంత్రి కార్జ్ ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ దాడిపై న్యాయశాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఇదిలా ఉండగా గత నెలలో సైతం నెతన్యాహు ఇంటిపై డ్రోన్ దాడులు జరిగాయి సిజేరియాలోని ఆయన నివాసం లక్ష్యంగా జరగ్గా ఆ సమయంలో ప్రధాని ఆయన సతీమణి నివాసంలో లేరని ప్రభుత్వం పేర్కొంది రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు రాహుల్ గాంధీ గారు మీరు భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభమని ప్రశ్నించారు అదానీ అంబానీలపై విరుచుకుపడితే ఏం ప్రయోజనమన్నారు దేశవ్యాప్తంగా భూసేకరణపై మీ రణగర్జన అయితే తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయిందని కేటీఆర్ నిలదీశారు కొడంగల్ రైతుల కన్నీటికి ఎందుకు కారణభూతమైందన్నారు అదానీ అంబానీలపై మీ జంగ్ రామన్నపేటలో అదానీ ఫ్యాక్టరీకి ద్వారాలు ఎందుకు తెరిచిందని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే కదా ఎందుకు అభ్యంతరం చెప్పలేదని కేటీఆర్ కడిగి పారేశారు నేను కొట్టినట్లు చేస్తా నువ్వు ఏడ్చినట్లు చెయ్యి అనే ఒప్పందమా అని ఘాటుగా విమర్శించారు కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా రేవంత్ అదానీలతో వ్యాపార బంధమా అని ప్రశ్నించారు అదానీ అంబానీలపై మీ పోరాటం ఓ బూటకం తెలంగాణకు కాంగ్రెస్ తరతరాల దరిద్రమని కేటీఆర్ మండిపడ్డారు
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇవాళ రేపు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1, అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. గ్రూప్ 3 పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1401 కేంద్రాల్లో మొత్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 1388 గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ను విధించారు. గ్రూప్ 3 అభ్యర్థులను పరీక్ష సమయం కంటే గంటన్నర ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. కనీసం గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందే సెంటర్ల గేట్లు మూసివేస్తామని, 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేసింది. ఉద్యోగాల తుది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్ టికెట్లను, ప్రశ్నాపత్రాలను జాగ్రత్త చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. డూప్లికేట్ హాల్ టికెట్లను జారీ చేయబోమని పేర్కొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, గుడ్ మార్నింగ్. గ్రూప్ 3 పరీక్షకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాజశేఖర్? గుడ్ మార్నింగ్ మాధవి. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ పబ్లిక్ కమిషన్ సర్వీస్ అన్ని కూడా ఏర్పాట్లు చేసింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాలో అత్యధికంగా 115 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా దాదాపు 65,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో 103 పరీక్ష కేంద్రాలు, 56,394 మంది పరీక్షకు హాజరు కానున్నారు. అలాగే అత్యధిక తక్కువగా ములుగు జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఓన్లీ 2,173 అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరు కానున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,395 మంది అభ్యర్థులు ఇవాళ జరగనున్న గ్రూప్ 3 పరీక్షకు హాజరు కాబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా భారీగా ఏర్పాట్లు కూడా ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా తొలి రోజు పరీక్షకు ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా పరీక్ష హాల్కు చేరుకోవడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి పేపర్ ఉండనుంది. అలాగే ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో పేపర్ పరీక్షను కూడా నిర్వహిస్తారు. అలాగే రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మూడో పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి దాదాపు 90% అభ్యర్థులు ఇప్పటికే హాల్ టికెట్లంతా కూడా డౌన్లోడ్ చేసుకుని హాజరవుతున్నారు. ముఖ్యంగా గతంలో అనుభవాల దృష్ట్యా ఈసారి పరీక్ష నిర్వహణకు సంబంధించి పూర్తి బాధ్యతను ఆయా జిల్లా కలెక్టర్లకు పర్యవేక్షణ అప్పచెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు పరీక్షా కేంద్రాల్లో కదలికలను అభ్యర్థుల పరీక్ష రాస్తున్నప్పుడు వాళ్ళ కదలికలను కూడా ప్రత్యేకంగా గుర్తించి అనుమానితులు ఎవరైనా ఉంటే వాళ్ళని తనిఖీ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ పరీక్షను నిర్వహిస్తూ ఉన్నారు. అరగంట ముందుగానే పరీక్ష హాల్లోకి ఎవరైతే లేట్ గా వస్తారో అరగంట లేట్ గా అంటే 9:30 తర్వాత వచ్చిన ఏ ఒక్కరిని కూడా అనుమతించలేదు. అందరూ కూడా పరీక్ష హాల్లోకి 9:30 తర్వాత వచ్చిన అనుమతించకపోవడంతో చాలా చోట్ల పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులు నిరాశతో వెనుతిరిగిన పరిస్థితి మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఇంకా ఉద్యోగాల తుది జాబితా ఎంపిక అయ్యే వరకు కూడా అభ్యర్థులు తమ హాల్ టికెట్ ను, ప్రశ్న పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. మొత్తంగా అయితే మరి కాసేపట్లోనే ఈ పరీక్ష ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి దాదాపు గత ప్రభుత్వం 1308 ఉద్యోగాలకు డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రభుత్వం ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మాధవి. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కాంగ్రెస్ సర్కారు చేపట్టిన 4th సిటీపై పల్లెలు ఫైట్ చేస్తున్నాయి. తమ భవిష్యత్తును కాలరాసి ఫ్యూచర్ సిటీ కోసం నిర్మించే రోడ్డు మార్గానికి భూములు ఇచ్చేది లేదని రాచలూరు, బేగంపేట గ్రామాల రైతులు తెగేసి చెప్పారు.
కందుకూరు మండల పరిధిలోని మీరాఖాన్పేట్, బేగరికంచె గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీకి సంబంధించిన రోడ్డు సర్వే పనులను అధికారులు చేపట్టారు. అందులో భాగంగా రోడ్డు వెళ్లే మార్గంలో సర్వేకు అధికారులు రంగంలోకి దిగారు. కృష్ణయ్య, సాయికాంతతో కూడిన సర్వే బృందం రాచలూరు, బేగంపేట గ్రామాలకు వెళ్లింది. రోడ్డు కోసం భూసేకరణ సర్వేకు సిద్ధమవగా విషయం తెలిసిన రైతులు దాదాపు 100 మంది అక్కడికి చేరుకుని అధికారులను నిలదీశారు. గోబ్యాకంటూ నినాదాలు చేశారు. సర్వే చేయడానికి వీల్లేదని అన్నదాతలు తెగేసి చెప్పారు. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ అధికారులపైకి రైతులు తిరగబడ్డారు. దీంతో ఆయా గ్రామాల్లో 2 గంటల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లగచర్ల ఘటనను దృష్టిలో పెట్టుకుని అధికారులు వెనక్కి తగ్గారు. మా భూముల్లో మాకే తెలియకుండా సర్వే చేస్తారా అంటూ రైతులు సర్వే అధికారులను నిలదీశారు. ఇదెక్కడి అన్యాయమని అడిగారు. మీ రోడ్డు కోసం మా భూమి తీసుకోవడం ఏంటి, ఇంతే ఇస్తామని చెప్పడం ఏంటి, అయినా మాకు సమాచారం ఇవ్వకుండా మా భూముల్లో సర్వేకు చేయడానికి మీరెవరని ప్రశ్నించారు. రోడ్డుకు 300 అడుగులు అవసరమని చెప్పి 330 అడుగులు ఎందుకు తీసుకుంటున్నారు, అంత రోడ్డు అవసరమా ప్రశ్నలు గుప్పించారు. మా భూమికి ధర నిర్ణయించాల్సింది మేమే కానీ మీరెలా నిర్ణయిస్తారు అని మండిపడ్డారు. కోట్ల రూపాయల విలువ చేసే భూములను కౌరు చౌకగా లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నదాతలు ఆరోపించారు. తామంతా చిన్న సన్నకారు రైతులమని, తమకున్న కొద్దిపాటి భూమిలో అంత రోడ్డు పోతే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న జీవనాధారం కోల్పోతే బతికేదిలా అని అధికారులను ప్రశ్నించారు. చివరకు రోడ్డు కోసం భూమి ఇచ్చేది లేదని రైతులంతా తేల్చి చెప్పారు. రోడ్డు సర్వేను అడ్డుకున్న రైతులకు తహసీల్దార్ గోపాల్, గ్రామ పెద్ద, అర్జున అవార్డు గ్రహీత వెదిరె రవికాంతరెడ్డి అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రైతులు ససేమిరా అంటూ సర్వే చేయనిచ్చేది లేదని తెగేసి చెప్పారు. దీంతో చేసేదేం లేక అధికారులు వెనక్కి తగ్గారు. రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని తహసీల్దార్ చెప్పారు. ఇతర అధికారులను తీసుకుని అక్కడి నుంచి వెనుదిరిగారు. లగచర్లలోని గిరిజన ఆడబిడ్డలపై పోలీసుల దాష్టికాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అరెస్టుల పేరుతో ఊరు మీద పడ్డ పోలీసులు, ప్రైవేటు సైన్యం కొనసాగించిన అరాచకాన్ని ఎస్సీ/ఎస్టీ కమిషన్కు బాధిత కుటుంబాలు తెలిపాయి. గ్రామాల్లో అరెస్టు చేసిన తమ వారిని వెంటనే విడుదల చేయాలని, కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరారు. లగచర్ల బాధితులకు రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భరోసానిచ్చారు. లగచర్లలోని గిరిజన ఆడబిడ్డలపై పోలీసుల దాష్టికాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అర్ధరాత్రి తండాలో కరెంటు తీసేసి చిమ్మ చీకట్లో ఆడబిడ్డల ఛాతీల మీద తడుముతూ, బూటుకాళ్లతో తొక్కుతూ పోలీసులు, కొందరు ప్రైవేటు వ్యక్తులు చేసిన దారుణాలు బయటకొస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన ఆడబిడ్డల తొడలు కమిలేలా, నుదురు చిట్లేలా కొట్టిన అరాచకాలు బయటి ప్రపంచానికి తెలుస్తున్నాయి. అరెస్టుల పేరుతో ఊరు మీద పడ్డ పోలీసులు, ప్రైవేటు సైన్యం అడ్డగోలుగా దుర్భాషలాడుతూ, డొక్కులో తన్నుతూ లైంగిక హింసను ప్రేరేపించేలా అర్ధరాత్రి నిల్రజ్జగా అత్యంత వికృతంగా, అనాగరికంగా ప్రవర్తించిన తీరును కళ్లకు కట్టినట్లు చెప్పేందుకు బాధిత కుటుంబాలు బయటకొచ్చాయి. కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వ పెద్ద అన్నదమ్ముల అరాచకాలను ఈ రోజు పోలీసులు, వారితో పాటు వచ్చిన కొందరు ప్రైవేటు సైన్యం వికృతంగా ప్రవర్తించిన తీరును హైదరాబాద్లోని ఎస్సీ/ఎస్టీ కమిషన్ కు కళ్లకు కట్టినట్లు వివరించారు. లగచర్ల బాధితులకు రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భరోసా ఇచ్చారు. లగచర్ల సహా సమీప గ్రామాల్లో
కమిషన్ పర్యటిస్తుందని స్పష్టం చేశారు. లగచర్ల సంఘటన చాలా బాధాకరమని అన్నారు. అనాదిగా వందల ఏళ్ల నుంచి భూమిని నమ్ముకుని బతుకుతున్న వారి నుంచి ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం సరైన చర్య కాదని పేర్కొన్నారు. ఎకరం అద్దెకరం భూమిని నమ్ముకుని తండాలో బతుకుతున్న వారి భూములు ఫార్మా కంపెనీల కోసం ఇవ్వమంటే వాళ్ల కుటుంబాలు ఏమైపోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని హరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. దోషులపై కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సంఘటన చాలా బాధాకరం సంఘటన. కమిషన్ తరఫున మేము చాలా బాధపడుతున్నాం, చింతిస్తా ఉన్నాం. అనాది కాలం నుంచి వందల సంవత్సరాల నుంచి 300-400 సంవత్సరాల నుంచి భూమిని నమ్ముకొని పుట్టినటువంటి భూమి పుత్రులటువంటి ఆ భూమిని ఈ రోజు ఫార్మా కంపెనీ పేరు మీద భయభ్రాంతులు చేయడం చాలా బాధాకరం. ఫార్మా కంపెనీకి మా ఎస్సీ కమిషన్ వ్యతిరేకం కాదు, కానీ రైతులు ఒప్పుకున్నటువంటి స్థలంలో ఫార్మా కంపెనీ నిర్మిస్తే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి. మరి ఎకరము అద్దెకరము మరి తాండాల్లో బతికేటువంటి గిరిపుత్రులు భూమిని నమ్ముకొని పుత్రుల దగ్గర భూమి తీసుకొని ఇలా ఫార్మా కంపెనీ పెట్టమంటే మరి వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి? లగచర్ల ఘటన కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రాజకీయ కక్షలు ఎస్సీ ఎస్టీ మానుకొని పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూమి మాత్రమే ఉందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తన అధికారం, దురహంకారం గిరిజనులపై చూపిస్తున్నాడని నిప్పులు చెరిగారు. ఫార్మసిటీ ప్రయత్నాన్ని విరమించుకొని గిరిజనులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ లగచర్లకొచ్చి వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు. అధికారులపై దాడిని వ్యతిరేకిస్తున్నట్లు సత్యవతి తెలిపారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు పరాకాష్ట అయిన లగచర్ల ఘటనలో అమాయకమైన గిరిజన సోదరులు అన్యాయంగా బలైండ్రు. వాళ్లను పోలీసులు దేశద్రోహుల్లాగా అక్రమంగా కొట్టి ఇండ్ల మీద పడి అర్ధరాత్రి వాళ్లను భయభ్రాంతుల్ని చేసి ఇప్పటికే 21 మంది నరేందర్ రెడ్డి గారితో పాటు 21 మందిని అరెస్ట్ చేశారు. నిన్నటి వరకు ఎవరెక్కడున్నారో తెలియని పరిస్థితి. ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు ఆ రోజు జరిగిన సంఘటన, అక్కడున్న బాధితులు వాళ్ళ గోడు వెళ్లబూసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. చైర్మన్ గారు బాధితుల మరి రిప్రజెంటేషన్ ని దరఖాస్తును తీసుకున్నారు. వాళ్ళు చెప్పింది కూడా విన్నారు. మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది వాళ్ళు న్యాయం చేస్తారని. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు గిరిజన రైతుల బాధలు వింటుంటే కన్నీళ్లొచ్చాయన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. లగచర్ల ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ తో పాటు జాతీయ మహిళా కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తమపై అత్యాచార ప్రయత్నాలు జరిగాయని పలువురు మహిళలు స్వయంగా చెప్పారని తెలిపారు. ఈ మేరకు గిరిజన మహిళలపై దాడులు చేసిన పోలీసులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కమిషన్ ను కోరినట్టు తెలిపారు. పేద గిరిజన రైతులు, గిరిజన మహిళలు వాళ్ళ బాధలు ఇక్కడ వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతా ఉన్నాయి. మరి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ 1989 యాక్ట్ ప్రకారం రాజ్యాంగంలో జీవించే హక్కు ఆర్టికల్ 21 ప్రకారం ఇది శిక్షార్హం. తప్పకుండా మరి కమిషన్ మాకు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.